ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 16 అధ్యాయం 3 వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలా సార్లు మన పని భారాన్ని బట్టి, ఒత్తిడిని బట్టి ఆందోళన చెందుతూ ఉంటాం కదండీ! ఎన్నో పనులు, ఎన్నో భారాలు మనము పరిగెడుతూ ఉంటాం జీవితంలో. ఏదో సాధించాలని, ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగాలని పరిగెడుతూ ఉంటాం. మంచిదే. కానీ కొన్నిసార్లు మనము మన భారాన్ని భరించేవారు ఉన్నారన్న విషయం మర్చిపోతాం. మన భారాన్ని, మన బాధ్యతను మనకి ఏది అవసరమో అది ఇచ్చే దేవుడున్నాడని మర్చిపోతాం. ఈరోజు దేవుడు మనకు అదే గుర్తు చేస్తా ఉన్నాడు. నీ పనుల భారాన్ని ఎవరికివ్వాలి? దేవునికివ్వాలి. దేవునికి నీ పనుల భారాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ గూడా సఫలమవుతాయి. కొన్నిసార్లు మనం ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, అది చేయాలని మనము చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు సఫలం అవ్వదు. మనం ఏ ఔట్‌పుట్ అయితే రావాలి అని అనుకుంటామో, ఆ ఔట్‌పుట్ రాదు. ఎన్నో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అడ్డంకులొస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం. కానీ, ఈ రోజు నుంచి నీ పని భారాన్ని ఆయనకివ్వు. నీ ఒత్తిడి ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, నువ్వు ఏ ఆలోచన అయితే అనుకుంటున్నావో, అది ఆయన ముందుంచు. ఆయన భరిస్తాడు. ఆయన భరించడమే కాదు, నువ్వు ఏదైతే అనుకున్నావో, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగు. నీ ఔట్‌పుట్ ఏదైతే అనుకున్నావో, నువ్వు ఏ రిజల్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసావో, అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ ప్రతిదిన జీవిత యాత్రలో చాలా మంది చాలా విషయాల కొరకు పరిగెడుతూ ఉంటారు. జీవితము మెరుగవ్వాలని పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని పరిగెడుతూ ఉంటాం. ఆత్మీయంగా అయుండొచ్చు, భౌతికంగా అయుండొచ్చు. మనం ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజు నేనొక ఆత్మీయ స్థితిలో ఉన్నాను. రేపు దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళాలని మనం పరిగెడుతూ ఉంటాం. ఆ ప్రాసెస్‌లో ఎంతో ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. ఎంతో మానసిక వేదనకి గురవుతూ ఉంటాం. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. కానీ ఈరోజు నీ భారాన్ని, నీకున్న కష్టాన్ని, నీ ఒత్తిడిని, నీకున్న సమస్యను నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే నీ జీవితంలో సాధించాలి అనుకుంటున్నావో, అది దేవునికిస్తే, అది దేవుని ముందు ఉంచితే, అది నీ ప్రార్థనలో నువ్వు అది దేవునికి చెప్తే, నీ ఉద్దేశములన్నీ గూడా ఆయన సఫలం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మీ ప్రతి పని యొక్క బాధ్యతను, భారాన్ని దేవునికిచ్చినప్పుడు ఆయన మీకు కావాల్సింది ఆయన అనుగ్రహిస్తాడు. అయితే ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్.